ఈ వీడియోలో మనం చూడబోతున్నాం పరదా అఫీషియల్ ట్రైలర్ అన్నమాట. తెలుగులో ఉన్నది అండ్ తెలుగు మూవీయే. దీంట్లో స్టార్ అనుపమ, దర్శన, సంగీత, ప్రవీణ్ అండ్ విజయ్ దోనకడ. ఓకే, మిగతా ఏమో మీకు డిస్క్రిప్షన్ లో దొరికిపోతాయి. దీని డీటెయిల్స్ మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు, లేకపోతే వీడియోలో మీకు ఎలాగా కనపడుతుంది. ఓకే, మనం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో ప్లే చేసేద్దాం. ఇక్కడ ఈ ట్రైలర్ అన్నమాట. 1 2 3 గో. ఈవిడేంటి నార్త్ ఇండియా నుంచి వచ్చి మన ఊళ్ళో సెటిల్ అయిన వాళ్ళ? లేదు లేదు, మేము ప్రాపర్ తెలుగు వాళ్ళమే. మరి అయితే ఈ ముసుగేంటి? అది వాళ్ళ ఊరు ఆచారం అండి. మొహం ఎవరికి చూపించరు. పరదాలమ్మా పరదాలు, రంగు రంగుల పరదాలు, డిజైనర్ పరదాలు తీసుకోవాలమ్మా తీసుకోవాలి. అమ్మాయిలన్న తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. మగవాళ్ళు చేయలేనిది ఆడవాళ్ళు చేయగలిగేది పిల్లల్ని కనడమే. పిల్లలు కనడానికి పెళ్లి ఎందుకు ఆంటీ? వీళ్ళ ఊరికి వెళ్ళి పరదా వేసుకుంటే పుట్టేస్తారుగా. ఏం పేళకోలంగుందా? ఇంటికి వస్తావా లేదా? వచ్చి తీసుకెళ్ళు. ఎక్కడో ధర్మశాల అంట. ఆ పరదా వేసుకుని ఏమన్నా కనపడుతుందా? సుబ్బు, నువ్వు ఎక్కడున్నావు సుబ్బు? మన ఊరుకున్న శాపం. ఈ అమ్మాయికి ఈ ఊరు జనాలు ఎవ్వరూ సాయం చేయడానికి వీల్లేదు. సుబ్బు తప్పు చేసి ఉండదు. నీ కూతురు ఎక్కడున్నా సరే ఇప్పటికిప్పుడే రమ్మను. అయ్యో షో సుబ్బు, చంపేస్తారు నిన్ను. పిచ్చి పట్టిందారా మీ అందరికి? నాకు తెలియట్లేదా మీ దేని నమ్మాలో నమ్మకూడదు? Why you here, Subbu? పరదా 22 ఆగస్ట్ రిలీజింగ్ వరల్డ్ వైడ్. ఓకే ఓకే, ఈ సినిమా అయితే పరదా అన్నమాట. హిందీ ఒక టైటిల్ ఇది. దాంట్లో అనుపమ అయితే మెయిన్ క్యారెక్టర్ అండ్ లీడ్ క్యారెక్టర్ అన్నమాట. లీడ్ రోల్ అనుపమది. అండ్ ఇది ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా లాగా ఉన్నది, ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా ఇది. దాంట్లో ఆ క్యారెక్టర్ చుట్టూ మొత్తం స్టోరీని తిప్పినట్టు నాకు దీంట్లో కనబడుతున్నది అనమాట. అంటే అది అనుపమ అనే ఒక అనుపమ కాదు, సారీ, దాంట్లో క్యారెక్టర్ నేమ్ నేను మర్చిపోయాను. ఆ క్యారెక్టర్ చుట్టూ ఈ స్టోరీ రౌండ్ తిరుగుతున్నది అనమాట. అండ్ అనుపమ దీంట్లో చూపించారు కదా, తన పరదా వేసుకొని ఉంటది. పరదా అంటే హిందీలో పరదా అంటే మీకు ఎలా చెప్పాలి, ఇలాగ వేసుకుని ఉంటారు కదా పైనుంచి, అలాగనమాట. ఇలా మూసుకుంటారు, ఫేస్ మూసుకుని ఉంటారు, దాన్ని అంటారు అనమాట పరదా వేసుకోవడం. యాక్చువల్గా ఈ కొన్ని ఊరు సైడ్, బీహార్ సైడ్ లో అటువైపు ఇవన్నీ ఎక్కువ నడుస్తాయి అన్నమాట. దీంట్లో ఏం చూపించారంటే తనను వెతుకుతున్నట్టు దీంట్లో మనకు కనబడింది. తను అక్కడి నుంచి వచ్చేయడం, లేకపోతే వాళ్ళ సిటీ నుంచి వచ్చేయడం, వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేయడం, దాని తర్వాత తనను వెతకడానికి కొంతమంది రావడం కదా. అండ్ వేరే ఒక సైడ్ దాంట్లో ఏం చూపించారంటే ఒక లేడీ క్యారెక్టర్ ఒక డైలాగ్ ఉంటుంది స్టార్టింగ్ లో. ఓకే, పిల్లలు కనడానికి సో అండ్ సో మీరు ఏదో పరదా వేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్తుంది అనమాట. ఈ సినిమా చూస్తే కానీ మనకు అర్థమవుతుంది. దీంట్లో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ లాగా నాకైతే అనిపించింది. అండ్ దాంట్లో మధ్యలో తన ట్రక్ నుంచి పడిపోవడం కిందకి, అండ్ లవ్ అనేది ఒకటి ఉన్నది టైటిల్లో, ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అనమాట. ఓకే, ఇప్పుడు అది ఆ లవ్ చుట్టూ తిరుగుతుందా లేకపోతే క్యారెక్టర్ ఏముంటుందా ఏదో అని అర్థం కాలేదు నాకు.
బట్ ఇదైతే ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా, ఫీమేల్ ఓరియంటెడ్. దీంట్లో అనుపమ మెయిన్ క్యారెక్టర్ లీడ్ రోల్లో ఉన్నదన్నమాట. ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. మీకు ఏమన్నా అర్థమవుతుంది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో ఎలాగా అనిపించింది మీరు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఎలాగ అనిపించింది అది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఏంటి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ లాస్ట్ గా సారీ అసలు నేను ఫస్ట్ చెప్పాల్సింది, వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఎవ్రీ వన్. ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీ వన్. ఇది 79th ఇండిపెండెన్స్ డే అన్నమాట. అండ్ తన కూడా చెప్తాడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బాయ్ బాయ్.